నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ వైపు వస్తున్న కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 7 ఏళ్ల బాలుడు ఉండటం హృదయ విదారకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. నల్గొండ చిట్యాల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 దుర్మరణం చెందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? రైట్, గుడ్ మార్నింగ్ మాధవి. నల్గొండ జిల్లాలోనే ఈ రోజు తెల్లవారుజామున అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే జాతీయ రహదారిపై అయితే అతివేగమే 5 కుటుంబాల్లో చీకట్లు నింపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివార్లో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అలాగే కారు ముఖాముఖి ఢీకొట్టిన భీకర ప్రమాదంలో అయితే 9 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలతో అయితే మృత్యువుతో పోరాడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే అతివేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం అయితే పూర్తిగా నుజ్జు అయి బస్సు కిందకి దూసుకెళ్లిందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర రక్తస్రావంతో అయితే ఘటనా స్థలాన్ని కనుమూశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మృతులు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఇంకా తెలియాల్సి ఉంది అని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అయితే తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్ కి అయితే సమాచారం అందించారు. సమాచారం అందించగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షేత్రయాత్రులని హుటాహుటిగా అయితే చికిత్స నియమితం అయితే సమీప ఆసుపత్రి ఏదైతే ఉంటుందో సమీప ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఎక్కిపోయిన మృతదేహాలను కూడా ట్రైన్ సహాయంతో అయితే బయటకు తీసి పోస్ట్ మార్టం నియమితం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రమాదం కారణం అయితే జాతీయ రహదారిపై అయితే కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సో ట్రాఫిక్ కూడా చాలా 2 నుండి 3 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. వాహనాలకు పక్కకు తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు పోలీసులు. అయితే ఘటనపై అయితే కేసు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అయి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో యాక్సిడెంట్ కాగానే స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగానే చిట్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో కారు ఏదైతే ఉంటుందో అది నుజ్జు అయ్యి బస్సు కిందకి దూసుకెళ్లిన కారుని ఏదైతే ఉంటుందో పక్కకు తీశారు. దాంట్లో ఉన్న మృతదేహాలు ఏవైతే ఉంటాయో మృతదేహాలు కూడా కారులోనే విరుక్కుపోయిన పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ మృతదేహాలు ఏవైతే ఉంటుందో దాన్ని బయటకు తీయడానికి పోలీసులు స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికుల సహాయం తీసుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో ఉన్న మృతదేహాలన్నీ కూడా బయటకు తీశారు. సో బయటకు తీయడంతో అయితే ఆ మృతదేహాలన్నీ కూడా రక్తప్రవాహంలో అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒక డ్రైవర్ కు మాత్రం బాగా దెబ్బలు తాకాయి, బాగా గాయాలయ్యాయి. సో తనని వెంటనే పక్కనే ఉన్న నార్కెట్పల్లి ఏదైతే ఉంటుందో నార్కెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. సో మృతుడుకు డ్రైవర్ కూడా చాలా సీరియస్ గా ఉందని కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఈ యాక్సిడెంట్ కారణంగా అయితే రోడ్డు మీద బాగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా గంట నుండి గంటన్నర వరకు అక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఆ వాహనాలన్నిటిని కూడా కారు ఏదైతే ఉంటుందో కారుని మరియు బస్సుని పోలీసులు పక్కకు తీసే ప్రయత్నం చేశారు. ట్రైన్ సహాయంతో అయితే పక్కకు వాహనాలన్నింటినీ కూడా పునరుద్ధరించారు. వాహనాలను వెంటనే వెళ్ళిపోయేలాగా
పోలీసులు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ఈ ఈ ప్రమాదం ఏదైతే ఉంటుందో, ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, సో తప్పు ఎవరిది, అలాగే వీళ్ళు కారులో ఉన్న ఈ మృతదేహాలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా పోలీసులు అన్ని తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా సో వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, సో ఈ ప్రమాదం ఎలా జరిగిందని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మాధవి. శంకర్, మరి బస్సు ఫాస్ట్ గా వచ్చి ఢీ కొట్టింది అన్నారు. సో డ్రైవర్ ఉన్నాడా, అంటే పోలీసులు వచ్చే వరకు ఉన్నాడా, లేకపోతే పరారీలో ఉన్నాడా? ఇంకా బస్సులో ఎంతమందికి ఎవరికైనా గాయాలయ్యాయా? ఏంటి పరిస్థితి బస్సులో ఉన్న వాళ్ళది? సో మొత్తంగా అయితే బస్సు కారు ఢీకొట్టిన విషయంలో అయితే బస్సులో ఉన్న వారికి ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవు. సో బస్సు డ్రైవర్ కూడా అక్కడే ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో కారులో ఉన్న వారికి మాత్రమే బస్సు వచ్చి బలంగా ఢీకొట్టింది కాబట్టి, సో కారు చిన్న కారు కాబట్టి బస్సు కిందకి దూసుకెళ్ళింది. బస్సులో కారులో ఉన్న వారందరికీ కూడా మృతి చెందారని చెప్పుకోవచ్చు. ఒక డ్రైవర్ కి తప్ప మిగతా వారందరూ కూడా మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషయం ఉంది. అయితే ఈ మధ్య చూసుకున్నైతే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల వరకు, అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా తిరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుండి చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఈ నైట్ టైం ప్రైవేట్ ట్రావెల్ బస్సులు బాగా తిరుగుతుంటాయి. సో వాటికి తగ్గ జాగ్రత్తలు, అంటే డ్రైవర్లు నిద్రపోకుండా ఉంటారా, లేకుంటే డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా రవాణా అధికారులు కొన్ని సూచనలు చేయాలంటుంది. కొన్ని బస్సులు కూడా ఫిట్నెస్ అయిపోయి కూడా ఉంటాయి. కొన్ని బస్సులు అంటే అతివేగంగా కాకుండా కొన్ని బస్సులు ఫిట్నెస్ కూడా లేకుండా ఉంటాయి. ఈ బస్సుల మీద కూడా రవాణా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. సో ఎప్పటికప్పుడు చెకింగ్లు చేయాలి. కానీ రవాణా అధికారులు అన్నట్లు ఉంటారు కాబట్టి ఈ బస్సులు ఫిట్నెస్ లేక, సో అతివేగంగా, సో కంట్రోల్ కాక వేరే బండ్లను గుద్దడం, అలాంటి ప్రమాదాలు ఈ మధ్య చాలా నేషనల్ హైవేలో చాలా జరుగుతున్నాయి, అవి చూస్తున్నాము. కానీ బస్సులో ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సులో డ్రైవర్ కూడా అక్కడే ఉన్నారు. సో పోలీసులు చేరుకున్న వెంటనే వాళ్ళ మీద, అంటే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది మాధవి.